జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. పరమకారుణికులైన ఆచార్య సార్వభౌములైన సౌమ్య జామాత, రమ్య జామాత, అజగీయ మణవాళ మాముని ఎన్మూలం ఆశ్వేజమాస అవతార మూలం అని అద్భుతంగా అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ ఆశ్వేజ మాసంలో తిరుమూల నక్షత్రంలో అవతరించిన వారు. అలాగే ఆషాఢ మాసంలో మూలా నక్షత్రంలోనే శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. ఈ తనియన్ అవతరించింది మూలా నక్షత్రంలోనే, మణవాళ మామునిగల్ అవతరించింది మూలా నక్షత్రంలోనే. అంత గొప్పది నక్షత్రాలలో మూలా నక్షత్రం. ఆశ్వీజ మాసంలో అవతరించారు మణవాళ మాముని. అలాగే ఈ ఆశ్వీజ మాసంలోనే ఆళ్వారాదులలో మొట్టమొదటి వారు, మొదలు తిరువందాది దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించిన వారు, తిరుక్కోవలూరులో వయ్యంతగళియ అని మంగళాశాసనం చేసిన వారు, కాంచీపురంలో అవతరించిన వారు పొయ్గై ఆళ్వార్లు. మన పొయ్గై ఆళ్వార్లు కూడా ఆశ్వీజ మాసంలోనే అవతరించారు. మన సంప్రదాయము ఆశ్వీజ మాసంలోనే ప్రారంభమైంది, ఆశ్వీజ మాసంలోనే పరిసమాప్తయింది. అంటే ఆశ్వీజ మాసంలోని ఆళ్వారాదులలో ప్రధానమైన వారు మొదటి వారు అవతరించింది, పొయ్గై ఆళ్వార్లు అవతరించింది ఆశ్వీజ మాసంలోనే. పూర్వాచార్యుల్లో చిట్ట చివరి వారు అవతరించింది ఆశ్వీజ మాసంలోనే. కనుక ఆశ్వీజ మాసం గొప్పది. నక్షత్రాలలో మామునిగళ్ళు అవతరించిన మూలా నక్షత్రం గొప్పది. ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధానికి తనియన్ మున్నం తిరువాయిముజి పిళ్ళై తాముపదేశిత అని కోయిల్ కందాడై అన్నన్. మణవాళ మామునిగల్ అష్టదిగ్గజాలలో ఒకరు వీరు అనుగ్రహించారు ఈ తనియన్ని. ఎవరైతే మణవాళ మామునిగల్ అనుగ్రహించిన ఈ ఉపదేశ రత్నాలని అన్బుడన్ ప్రేమగా ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే సేవించి వ్యాఖ్యానాన్ని విని ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క శ్రీపాదాలే రక్షకము అని అద్భుతంగా తనియన్లో అనుగ్రహించారు. అలాగే మొదటి పాసురంలో ఎందై తిరువాయిముషి పిళ్ళై ఇన్నరులాల్ వంద ఉపదేశ మార్గత్తై సిందై செய்து పిన్నవరం కర్క ఉపదేశమాయ్ పేసుగిన్నేన్ వన్యసీర్ వెన్బావిల్ వైత్. ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధం వెన్పా అనే ఛందస్సులో అనుగ్రహించారు మణవాళ మామునిగల్. పెద్దలు చెప్పిందే మనం చెప్పుకోవాలి. అలాగే మణవాళ మామునిగల్ కూడా 100 ఉపదేశ మార్గత్తై పరంపరగా వచ్చిన ఉపదేశాలన్నిటినీ కూడా సిందై సేదు ఒక్కసారి వారు చింతన చేసి మనకు ఏ విధంగా చెబితే మనకు అర్థమవుతుందో వారు ఆలోచించి పెద్దలు చెప్పిన ఉపదేశాలన్నీ వారు మనకు ఉపదేశరత్నమాల దివ్య ప్రబంధంగా అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ ఆచార్యులు తిరువాయిముజి పిళ్ళై గారు. ఎందై తిరువాయిముజి పిళ్ళై ఇన్నరుళాల్. అరుళ్ అంటే కటాక్షం, ఇన్నరుళ్ గొప్ప కటాక్షం మన తిరువాయిముజి పిళ్ళై గారిది. మనల్ని కూడా దిద్దుబాటు చేయటానికిగా మణవాళ మాములకు పరంపరగా వచ్చిన ఉపదేశాలన్నిటినీ కూడా తిరువాయిముజి పిళ్ళై గారు మణవాళ మామునిగల్కి అనుగ్రహించారు. ఆ పరంపరగా వచ్చిన ఉపదేశాలన్నిటినీ, పరంపరగా అంటే పరాత్పరుడు భగవద్గీతను అనుగ్రహించాడు గీతాచార్యుడు. అలాగే వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం అనుగ్రహించారు. రామ వైభవం శ్రీమద్ రామాయణం. మనుషులు ఎలా ఉండాలో, ఎలా ఆచరించాలో, ఎలా నడవడిక కలిగి ఉండాలో, ఎలాంటి ఆచార వ్యవహారాలను ఆచరించాలో, ఎలాంటి గుణము కలిగి ఉండాలో ఇవన్నీ కూడా గీతాచార్యుడు భగవద్గీతలో అనుగ్రహించాడు. అలా పరమాత్మ అనుగ్రహించిన శాస్త్రము వ్యాస, పరాశర, వాల్మీకి మొదలైన వాళ్ళన్నీ కూడా ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఈ వైభవాలు. అలాగే పొయ్గై ఆళ్వార్లు, ఆళ్వారాదుల్లో మొదటి వారు పొయ్గై ఆళ్వార్. ఆ వేదాలలో ఉండే సారాంశాన్నే మనకు అర్థమయ్యేలా వేద సమముగా ద్రావిడ వేదంగా అనుగ్రహించిన వారు ఆళ్వారాదులు. ఆ పొయ్గై ఆళ్వార్లు అనుగ్రహించిన ఆ ఉపదేశాలనే పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమసై పిరాన్, మధురకవి ఆళ్వార్, నమ్మాళ్వార్, కులశేఖర పెరుమాళ్, తొందరడిప్పొడి ఆళ్వార్, తిరుప్పాణాళ్వార్, తిరుమంగయ్య ఆళ్వార్ వరకు మళ్ళీ ఆ ఉపదేశాలనే పూర్వాచారుల్లో మొదటి వారు నాథమునిగల్
ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆలవందార్, ఇలా ఆ పెద్దలు మహానుభావులు గొప్పవారు ప్రారంభంలో ఏ ఏ ఉపదేశాలైతే అనుగ్రహించారో ఆ ఉపదేశాలన్నిటినీ కూడా తిరువాయిముషి పిళ్ళై గారు స్వామి మణవాళ మామునిగలకి ఇన్నరులాల్ గొప్ప కటాక్షంతో అనుగ్రహించారు. ఆ ఉపదేశాలనే మనకు ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధంగా వెంపా ఛందస్సులో మణవాళ మామునిగలు అనుగ్రహించారు. మొదటి పాసురంలో. రెండవ పాసురంలో ఒక చిన్న ప్రశ్న, ఒక సందేహం, దానికి సమాధానం రెండవ పాసురం. సరే, జ్ఞానం కలిగిన వారు, అనుష్ఠానం కలిగిన వారు, బ్రాహ్మణోత్తములు, ఉపన్యాసాలను అనుగ్రహించేవారు, ఉపదేశాలు చేసేవారు, వారందరూ కూడా మణవాళ మామునిగలు అనుగ్రహించిన ఉపదేశ రత్నమాలను సేవించి అంటే చదివి చాలా ఆనందపడేవారు. బాగా అద్భుతంగా గ్రంథ రూపంగా మణవాళ మామునిగలు ఉపదేశ రత్నమాలను అనుగ్రహించారే అని. అలాగే ఏమీ తెలియని వారు, ఇప్పుడిప్పుడే సంప్రదాయంలోకి కొత్తగా వస్తున్నవారు, సంప్రదాయం గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి కలిగిన వారు, ఆళ్వార్ల వైభవం, ఆచార్ల వైభవం, ఆళ్వార్లు అవతరించిన నక్షత్రాల వైభవం, తిరువాయిముషి వైభవం, అలాగే ఉపదేశ రత్నమాలలో శ్రీవచన భూషణ వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. ఆ శ్రీవచన భూషణ వైభవం ఇవన్నీ తెలుసుకోవటానికి కొత్తగా నేర్చుకునేవారు కూడా ఈ ప్రబంధాన్ని, ఈ ఉపదేశాలన్నింటినీ విని ఆనందపడుతూ ఉంటారు, ఆనందపడతారు కూడా. అంత గొప్ప దివ్య ప్రబంధం ఈ ఉపదేశ రత్నమాల దివ్య ప్రబంధం. మరి మత్తోర్గల్ మాచర్యత్తాల్ ఇగజిల్ వందదు ఎన్నెంజే ఇగజ్గై ఆశ్చర్యమోదాన్ అవర్కు. జ్ఞానం కలిగిన వారు, కొత్తగా నేర్చుకోవాలి అనుకున్నవారు ఆనందపడతారు ఈ ప్రబంధాన్ని. మరి మత్తోర్గల్ ఇతరులు అంటే ఈర్ష్య పడేవారు, మణవాళ మామునిగలు అనుగ్రహించిన ఉపదేశ రత్నమాలను విని చదివిన వారు, ఈర్ష్య, ద్వేషం, అసూయ కలిగిన వారు ఆనందపడతారా? అలాంటి వారు లేనే లేదు. ఏ ఒక్క మంచి సంకల్పానికైనా, మంచి కైంకర్యానికైనా నిందలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. అలాగే ఈ దివ్య ప్రబంధానికి కూడా ఇతరులు ఎంత నిందించినా అది కూడా అతిశయమే ఈ ప్రబంధానికి అని అద్భుతంగా అనుగ్రహించారు రెండవ పాసురంలో మణవాళ మామునిగల్. ఇత్తాల్ అనుకూల ప్రతికూలరుడయ్యా ఆదర అనాదరంగల్ ప్రబంధత్తుకు అతిశయం అనుకూలులైన వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. అది అతిశయమే ఈ ప్రబంధానికి. ప్రతికూలులు, ఈర్ష్య, ద్వేషం, అసూయ కలిగిన వారు, వారు అనాదరిస్తారు ఈ ప్రబంధాన్ని, అది కూడా ఈ ప్రబంధానికి అతిశయమే అని అద్భుతంగా రెండవ పాసురంలో అనుగ్రహించారు మణవాళ మామునిగల్. మూడవ పాసురం. ఆళ్వార్గల్ వాజి அருளச்செயல் வாஜி தாழ்வாதுமில் குருவர்தாம் வாஜி ஏஷ்பாரும் வைய அவர்கள் உரைத்தவைகள் தாம் வாஜி செய்யமறை తన్నుడనే சேர்ந்து. ఈ పాసురము ఉపదేశ రత్నమాలయ దివ్య ప్రబంధానికే సారమైన పాసురం. ప్రాణ పాసురం అంటారు కదా, అలాంటి పాసురం. మంగళాశాసనం మన స్వరూపం. రామచంద్రుడికి సీతమ్మ మంగళాశాసనం పాడారు. కౌసల్యమాత మంగళాశాసనం చేశారు రామచంద్రుడికి. అయోధ్యపురవాసులందరూ మంగళాశాసనం చేశారు రామచంద్రుడికి. అలాగే కన్నపిరాన్కి మన పెరియాళ్వారే యశోదా భావనతో మంగళాశాసనం చేశారు. పెరియాళ్వార్లు తిరుపల్లాండు దివ్య ప్రబంధం అంతా కూడా మంగళాశాసనం చేశారు పెరుమాళ్ళకి. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలగోడి 100,000 అని 12 పాసురాలలో. స్వామి నమ్మాళ్వార్లు కూడా తిరువాయిముషి దివ్య ప్రబంధంలో వీతిరుందు ఏజులగం అని పోతి మంగళాశాసనం చేశారు పెరుమాళ్ళకి. తిరుమగళార్ ఆండాళ్ గోదాదేవి కూడా అన్ను ఇవ్వలగమళైందాయ్ అడిపోతి సెన్నెంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్పోతి పొన్నచ్చగడం ఉదైతాయ్ పుగల్పోతి కన్నుకుణిలా ఎనిందాయ్ కషల్పోతి కున్నుకుడయ్యా ఎడుత్తాయ్ గుణంపోతి అని పెరుమాళ్ళకి తిరుప్పావై దివ్య ప్రబంధంలో మంగళాశాసనం చేశారు గోదాదేవి. అలాగే స్వామి మణవాళ మామునిగల్
ఆర్తి ప్రబంధంలో కూడా వాజియతిరాసన్ వాజియతిరాసన్ వాజియతిరాసనన వాழ்த்துவார் వాజిన వాழ்த்துவார் వాజిన వాழ்த்துவார் తాళినయ్యిల్ తాழ்த்துவார் విన్నోర్తలై అని ఎంబెరుమానార్లకి మంగళాశాసనం చేశారు. ఆ ఎంబెరుమానార్లకి ఎవరంటే ఎక్కువ ఇష్టం, ఎంబెరుమానార్లకి ఏమంటే ఎక్కువ ఇష్టం అంటే ఆళ్వారాదులంటే ప్రాణం రామానుజుల వారికి. ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలంటే ప్రాణం రామానుజుల వారికి. ఆ రామానుజుల వారి తిరువుళ్ళం మనస్సు ఆనందాన్ని కలిగించేలా మనస్వరూపం మంగళాశాసనం చెయ్యాలి అని మనకు ఉపదేశం చేసేలా 3వ పాసురంలో ఆళ్వార్లకి, ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకి, పూర్వాచారులకి వారు అనుగ్రహించిన వైగల్ అంటే వ్యాఖ్యానాలకి మంగళాశాసనం చేశారు 3వ పాసురంలో స్వామి మణవాళ మామునిగల్. మొదటిగా ఆళ్వార్గల్ వాజి. ఆళ్వార్లు అంటే స్వామి కళ్యాణ గుణాలలో మునుగుతూ ఉండేవారిని ఆళ్వార్లు అంటారు. ఉన్నుం సోరు పరుగునీరు తిన్నుం వెత్తిలై ఎల్లాం కన్నన్. ఆళ్వారాదులందరికీ కూడా ఆకలి, దప్పిక, భోగ్యమైన పదార్థాలు అన్ని పెరుమాళ్లే. முதலாழ்வாర్లు పొయ్గై ఆళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీరు ముగ్గురిని முதலாழ்వార్లు అంటారు. వీరు ముగ్గురు పరత్వం యందు ప్రావణ్యం కలిగిన వారు. పరవాసుదేవుడు యందు, తిరుమజిసై పిరాన్ అంతర్యామి పెరుమాళ యందు ప్రావణ్యం. నమ్మాళ్వార్ కన్నన్ అంటే ప్రావణ్యం. పెరియాళ్వార్ తిరుమగళార్ ఆండాళ్ళకి కూడా కన్నన్ అంటే ప్రావణ్యం. కులశేఖర పెరుమాళ్ రామచంద్రుడంటే ప్రావణ్యం. తొండరడిప్పుడియాళ్వార్ తిరుప్పానాళ్వార్ రంగరాజుడంటే ప్రావణ్యం. తిరుమంగయాళ్వార్లకి దివ్యదేశ పెరుమాళ్ళంటే అర్చా తిరుమేని అర్చా దివ్యమంగళ విగ్రహం అంటే ప్రావణ్యం తిరుమంగై ఆళ్వార్లకి. అలాగే మణవాళ మామునిగల్ ఆళ్వార్గల్ వాజి. ఈ ఆళ్వారాదులందరికీ కూడా వాజి, మంగళం, పోత్తి, జితంతే అని మంగళాశాసనం చేస్తున్నారు మణవాళ మామునిగల్. అరుళచ్చయల్ వాజి. ఆ ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలకి కూడా మంగళాశాసనం చేస్తున్నారు స్వామి మణవాళ మామునిగల్. పొయ్గై ఆళ్వార్ முதல் తిరువందాది, పూదత్తాళ్వార్ இரண்டாம் తిరువందాది, పేయాళ్వార్ மூன்றாம் తిరువందాది, తిరుమజిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువందాది, తిరుచెంద విరుత్తం, நம்மாழ்வார் திருவிருத்தம், திருவாசிரியம், பெரிய திருவந்தாதி, திருவாய்மொழி. குலசேகர பெருமாள் பெருமாள் திருமொழி. பெரியாழ்வார் திருப்பல்லாண்டு, பெரியாழ்வார் திருமொழி. ஆண்டாள் தாயார்లు తిరుప్పావై నాచ్యార్ తిరుమొഴి. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై తిరుప్పள்ளி ఎజుచ్చి. తిరుప్పానాళ్వార్ అమలనాది పిరాన్. తిరుమంగై మన్నన్ பெரிய திருமொழி. తిరుక్కురుందాండకం, திரு எசுக்கு తిరుక్కై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునెడుంతాండకం. ఇలా 6 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు తిరుమంగై ఆళ్వార్. 12 ఆళ్వార్లు. మధుర కవి ఆళ్వార్ కన్నీనున్ సిరుత్తాంబు. ఇలా 12 ఆళ్వార్లు 24 దివ్య ప్రబంధాలు అనుగ్రహించారు. కనుక ఆళ్వార్గల్ వాజి, ఆళ్వారాదులందరూ వాజి పల్లాండుగా వేంచేసి ఉండాలి. అరుళచ్చయల్ వాజి, ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు మంగళంగా ఉండాలి అని అనుగ్రహించారు మణవాళ మామునిగల్. తాజ్వాదు మిల్. తాజువు ఆదు మిల్ అంటే ఏ కొరత లేని, ఏ తక్కువ లేని, ఏ దోషము లేని. కురువర్తాం అంటే పూర్వాచార్యులు. కురువర్ పూర్వాచార్యులు. పూర్వాచార్యులు అంటే మొట్టమొదటిగా పూర్వాచార్యుల్లో ప్రధానమైన వారు, మొదటి వారు శ్రీమన్ నాథమునిగల్. నాథమునిగల్ దగ్గర నుంచి పూర్వాచార్యుల ప్రారంభం అన్నమాట. నాథమునిగల్, ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్ మొదలైన వారందరూ. చిట్ట చివరి వారు స్వామి మణవాళ మామునిగల్. నాథమునిగల్తో ప్రారంభం, మణవాళ మామునిగల్తో పరిసమాప్తి పూర్వాచార్యులు. కనుక కూర్వర్తాం వాజి, కూర్వర్. ఆ పూర్వాచార్యులందరూ కూడా వాజి మంగళము అంటున్నారు స్వామి మణవాళ మామునిగల్. ఏష్పారం ఉయ్య. ఏష్పారం సప్త ద్వీపాలు అంటారు. మనకు 7 లోకాలు పైన లోకాలు. భూలోక, భువర్లోక, సువర్లోక, తపోలోక, జనోలోక ఇవన్నీ పైన లోకాలు. అదే ద్వీపాలు జంబూ ద్వీపం, కుశద్వీపం, సాల్మలి ద్వీపం, లక్షద్వీపం,
క్రౌంచ ద్వీపం, ఇవన్నీ ద్వీపాలు. ఈ ద్వీపాలు సప్త ద్వీపాలు. ఏష్ పారుం ఉయ్య అంటే సప్త ద్వీపాలలో ఉండే వారందరూ కూడా ఉయ్య ఉజ్జీవించేలాగా అవర్గల్ ఉరైతా, అవర్గల్ అంటే పూర్వాచారులు అనుగ్రహించిన కటాక్షించిన, వైగల్ అంటే రహస్య అర్థాలు వ్యాఖ్యానాలు అంటారు. ఈ వ్యాఖ్యానాలు మణి ప్రవాళంలో ఉంటాయి. మణి ప్రవాళం అంటే సంస్కృతము ద్రావిడము అద్భుతంగా ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, స్తోత్ర రత్నం స్తోత్ర పాఠాల నుంచి ఇవన్నిటినీ ప్రమాణంగా, అలాగే ద్రావిడంలోనూ మణి ప్రవాళంలో అనుగ్రహిస్తారు మన పూర్వాచార్యులు ఈ రహస్య వ్యాఖ్యానాలన్నిటినీ కూడా. ఈ ప్రబంధాలన్నిటికీ వ్యాఖ్యానాలు అనుగ్రహించిన వారు మన పూర్వాచార్యులు. పాసురాలైతే ఆళ్వార్లు అనుగ్రహించారు, వైకుంఠాన్ని అలంకరించారు. మరి ఆ పాసుర అర్థాలు మనకు ఎట్లా అర్థమవుతాయి? మనము సొంతగా చెప్పుకునేవి కానే కాదు. కనుక పూర్వాచార్యుల వ్యాఖ్యానాలనే మనం చెప్పుకోవాలి. అలా ఆ వ్యాఖ్యానాలు అద్భుతంగా అనుగ్రహించిన వారు మన పూర్వాచార్యులు. ఆ పూర్వాచార్యులందరూ పల్లాండుగా ఉండాలి. పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలన్నిటినీ కూడా పల్లాండుగా ఉండాలి. వైగల్తాం వాజి సెయ్యమరై తన్నుడనే సేందు. అలాంటి అద్భుతమైన సెయ్య గొప్ప భోగ్యమైన, మరై అంటే వేదము, త్వదీయ గంభీర మనోనుసారిణ తన్నుడనే సేందు ఆ వేదాలతో సమమైనవి దివ్య ప్రబంధాలు, పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలు. ఇవన్నీ పల్లాండుగా పోతి మంగళంగా ఉండాలి అని మంగళాశాసనం చేశారు మణవాళ మామునిగల్ 3వ పాసురంలో. ఎంత గొప్పవారు మణవాళ మామునిగల్ అంటే మంగళాశాసనము చేసిన వారికే మంగళాశాసనం చేసిన వారు మన మణవాళ మామునిగల్. మంగళాశాసనం பண்ணுகிறார் మంగళాశాసన పరర్కు మంగళాశాసనం பண்ணுగై మహామునిகளுக்கு పణియిరే మణవాళ మా మునియిరే. మా ముని గొప్ప ముని, గొప్ప వైభవం కలిగిన ముని. ఎందుకు ఇంత గొప్ప వైభవం కలిగిన వారు మణవాళ మామునిగల్? మంగళాశాసనము చేసిన వారికే. అంటే పొయ్గయ్యాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్, పొయ్గయ్యాళ్వార్ వైయంతగళియా అని, పూదత్తాళ్వార్ అన్బేదగళియా అని, పేయాళ్వార్ తిరుక్కండేనని, నమ్మాళ్వార్ వీతిరిందు ఏజులగుమని, ఇలా మంగళాశాసనం చేసిన వారికే మంగళాశాసనం చేసిన గొప్ప వైభవం కలిగిన వారు మణవాళ మాములు. కాబట్టి మాముని అని వీరికి అద్భుతమైన తిరునామం. ఆళ్వార్గల్ వాజి அருளச் செயல்வாழி தாழ்வாதுமில் குருவர்தாம் வாழி ஏஷ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் వాజి చెయ్యమరై తన్నుడనే సేందు. కనుక ఈ పాసురము మనం ప్రతి నిత్యము సేవించాలి తిరువారాధనలో. అలాగే తిరువారాధనలో ప్రబంధాలకి కూడా, పూర్వాచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానాలకి కూడా మనం మంగళాశాసనం చెయ్యాలి. అలా అద్భుతంగా మణవాళ మామునిగల్ 3వ పాసురంలో అనుగ్రహించారు. మణవాళ మామునిగల్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః.